అందరికీ నమస్కారం. ఒకసారి జనసేన జిల్లా అధ్యక్షుడు జనసేన జిల్లా అధ్యక్ష పదవిపై హాట్ కామెంట్స్ చేశారు. అవి ఒకసారి మీరు వినండి. పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఇక్కడ ఒక వ్యక్తితో లేకపోతే ఆ వ్యక్తి పక్కన ఉండే చిల్లరగాళ్ళలో చేసే ఇది కాదు. పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు నిర్ణయం. ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరు పార్టీకి ఏ విధంగా ఉపయోగపడతారు, ఎవరు ఏ విధంగా పార్టీలో పనిచేశారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు గతంలో రాజకీయ అనుభవం ఉంటే ఆ రాజకీయ పార్టీల్లో వాళ్ళు ఎలా పనిచేశారు, అవన్నీ ఫీడ్బ్యాక్ అన్ని తెప్పించుకొని చేసేటటువంటి పరిస్థితి. అన్నీ ఏంటంటే ఏదో సోషల్ మీడియాలో రాసేసి లేకపోతే ఏదో ఇది చేసేసి అవన్నీ అసలు లేవు. పార్టీ తీసుకునేటటువంటి నిర్ణయాలు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పేదాకా అందరూ వెయిట్ చేయండి. అది జరిగితే ప్రకాశం జిల్లా ఒకటే కాదు కదా, బాగా అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుకునేది అది మీకు తెలియాలి. ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు కూడా అతనికి ఏముంది, జిల్లా అధ్యక్షుడా కాదా లేకపోతే ఏంటి అనేది అది మీరు తెలుసుకొని వెళ్ళాలి. నేను దానికి ఇది కాదు కదా, ఎవడో పిలుస్తాడు ఎవడో చేస్తాడు, దానికి మేమెట్ట బాధ్యులు. ఇప్పుడు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము నడిచినటువంటి వ్యక్తులం. 2014 మార్చి 14 పార్టీ పెట్టిన దగ్గర నుంచి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉండాలి. మేమేం ఈరోజు రాజకీయాల కోసము స్వలాభం కోసం మేము పార్టీలో రాలా. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి విప్లవ భావాలు నచ్చి మేము పార్టీలో ఆయన వెనకాల నడిచాం. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడి పదవికి సంబంధించి కూడా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో, అదేవిధంగా జనసేన పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం వివిధ రూపాల్లో కామెంట్లు చేయటం, చిన్న ఇంటర్వ్యూలు ఇవ్వటం, అదేవిధంగా జనసేన జిల్లా అధ్యక్షుడిని ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని మారుస్తారని చెప్పి కూడా వారందరూ గళం ఇప్పించడంతో కూడా ఈరోజు జరిగినటువంటి ప్రెస్ మీట్లో జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారు కౌంటర్ ఇవ్వటం జరిగింది. జనసేన జిల్లా అధ్యక్షుడిని చిల్లరగాళ్ళు చెప్తే మార్చరని, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి జనసేన పార్టీలో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని, జనసేన జిల్లా అధ్యక్షుడు మార్పు అంశం గురించి ఆయన మాట్లాడటంతో ఒంగోలులో ఉన్నటువంటి ఆపోజిట్ ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళందరూ కూడా ఒకసారిగా ఉలిక్కిపడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం కనుక ఉంటే దానికి అధిష్టానం నుంచి స్పష్టమైనటువంటి సంకేతాలు వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఉన్నటువంటి మేధస్సుకి ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆయనకి తెలుసునని స్ట్రాంగ్గా కూడా రియాజ్ గారు స్పందించడం జరిగింది. ఎప్పుడు సైలెంట్గా ఉండే రియాజ్ గారు ఒకసారిగా జనసేన జిల్లా అధ్యక్ష పదవి గురించి మాట్లాడటంతో కూడా ఒంగోలు నియోజకవర్గంతో పాటు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా కలవరం మొదలైందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.